బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజల తరపున కోరుతున్నానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని గుర్తు చేశారు. కేటీఆర్ మూసీ ప్రెజెంటేషన్ నవ్వు తెప్పించిందన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నో ఏళ్లు ఇబ్బందులు పడ్డారో నల్గొండ ప్రజలకే తెలుసన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల తరపున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష నాయకుని బాధ్యత. నేను గౌరవ కేసీఆర్ గారిని వచ్చి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ, ఈ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలన్నా, ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నిజంగా సూచనలు కరెక్ట్ ఉండి మేము చేసే పనులు ఏమైనా తప్పుంటే మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా వచ్చి నేషనల్ యాంథమ్ కాకుండా వెళ్ళిపోయాడు. ఎమ్మడే సంతాపం వ్యక్తం చేసిన వరకు కూడా ఉండలే. చెండు నేషనల్ యాంథమ్ అయింది. ఆ తర్వాత చనిపోయిన సభ్యులకు సంతాపం వ్యక్తం కాకుండా వెళ్ళిపోయాడు. నేను ఈసారి కేసీఆర్ ప్రత్యేకంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఇవన్నీ మేము చేయలేకపోయినా మీరు చేస్తుండ్రు, ఇంకా ఇది రైతు బంధు కొంత తొందరగా చేయండి, ఇంకేమైనా చేయండి, మీరు ఇంటిగ్రేటెడ్స్ కూడా 20,000 కోట్లతో ఇంటర్నేషనల్ మోడల్లో కడుతున్నారు, మీకు అభినందిస్తున్నా అని అభినందన చెప్తూ పోయిందే ఉంది. ఆయన హోదా పెరుగుతుంది కదా, ఆయనకు కూడా గౌరవం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నేను చేయని పనులు కాంగ్రెస్ పనులు కొన్ని చేస్తుండ్రు. మూసీ లాంటి నరక కుప్పంలో విషయంలో మేము బతుకుతున్నాం. నల్గొండలో ఎంతమంది చనిపోతున్నా లెక్కలు లేవు. ఏ ఊరికి పోయినా ఇప్పటికీ దగ్గర మిషన్ భగీరథ లేదు, నీళ్ళు లేవు. ఆ నీళ్ళు మిక్స్ అవుతాయి. కింద ఫ్లోరైడ్, పైన హైదరాబాద్ డ్రైనేజ్ అంతా ట్రీట్మెంట్ చేయడం, డ్రైనేజ్ అంతా మా నెత్తిన పడితే అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఒకవైపు, ఇది మేము అసలు మా 30-40 లక్షల మంది బతుకు అంటే అసలు ప్రభుత్వం ఉన్నది 30-40 లక్షల మంది. అప్పుడంటే ఆంధ్ర ప్రభుత్వం చేయలేదు. 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఎస్టీపీలు పెడితే నల్గొండ మొత్తం కూడా తీసుకుపోయి ఈ హైదరాబాద్ నీళ్ళంతా పోయి ఈ మూసి నీళ్ళు కృష్ణా రివర్లో కలుస్తున్నాయి వాడపల్లి దగ్గర.